మీకు ఒక ఇంట్రోవర్ట్ పడే కష్టాలేందో నీకు చూపిస్తా ఈరోజు. నిన్న నా లైఫ్‌లోనే ఒక సంఘటన అయింది. నేను ఇక్కడ కుక్ చేస్తున్నా. సో, ఒక అమ్మాయి ఇక్కడ కుక్ చేస్తుంది. సో, మేమిద్దరం కుక్ చేస్తున్నాం ఒకటే కిచెన్‌ల. మా కిచెన్ చాలా చిన్నది. సో, నేను కుక్ చేస్తున్నప్పుడు ఆ అమ్మాయి ఏం అడిగిందంటే, జీరా ఉందా అని అడిగింది. సో, నేను ఉందన్నా, ఇచ్చిన. సో, ఇస్తే ఏమన్నది నేను కొంచెం తీసుకుంటాను. సో, కొంచెం తీసుకుంటా అని చెప్పి ఇంత అని దెంగింది. సో, మంచిగా తీసుకుంది. కూరలో పెట్టింది కాక మళ్ళీ ఇక్కడ ఒక బాక్స్ పెట్టింది ఆమె. ఆ బాక్స్ మీద ఇంతగానం వేసుకుంది నా జీరాలకెళ్ళి తీసుకుంది. నేనేం అనలేకపోయినా, ఏం అనలేను కూడా. అమ్మాయి కొన్ని కొన్ని సార్లు చాలా అడ్వాంటేజ్ తీసుకుంటారు అమ్మాయిలు. నువ్వు ఎక్కువ మాట్లాడవని వాళ్ళకి నచ్చినంత వేసుకో. కొంచెమే తీసుకుంటా అనుకున్నా లవడాలోది. సో అదేమో ఇంతానం తీసుకొని కర్రీలో పెట్టింది, ఇట్స్ ఓకే, కానీ మళ్ళీ పక్కన పెట్టుడు అవసరమా? అంత దారుణమా? ఎంత మాత్రం మాట్లాడా అని అట్లా కూడా చేస్తారా? సో నేను ఎక్కువ మాట్లాడా, ఎందుకంటే మా కిచెన్లో నేను బాగా కూల్ ఉంటా, నా పని నేను చేసుకుంటాను. నాకు నచ్చదు అమ్మాయిలతో ఎక్కువ మాట్లాడు. సో కావాల్సిన వాళ్ళతో మాట్లాడచ్చు కానీ ఆమె ఎవరో కూడా తెలియదు, ఎట్లా మాట్లాడాలి? అడిగింది, అడిగిన ఇచ్చిన. ఒకసారి జీరా అడుగుతుంది, ఒకసారి కారం అడుగుతుంది. వాళ్ళు వెజిటేరియన్, వాళ్ళు తినరు. మొన్న కారం అడిగింది. కారం అడిగిందే కాక ఏమంటుంది తెలుసా? మీరు ఈ కారంని చికెన్ వండినప్పుడు చికెన్తో ముట్టుకుంటారా అని వాటిని. అది కారం అడుగుతుంది, దాంట్లో క్వశ్చన్లో అడుగుతుంది. ఇంకా దానికి మేము ఇయ్యాలా? ఇప్పుడు ఇయ్యా అని చెప్తే హట్ అవుతారు, ఇస్తేనేమో ఇట్లా క్వశ్చన్లు అడుగుతారు. ఇంత దారుణం ఉంటారు అమ్మాయి. ఒక్కసారి ఏదైనా ఇచ్చినావా ఊకే అట్లనే అడుగుతూ ఉంటారు. అండ్ ఫస్ట్లో బిగినింగ్లో వచ్చినప్పుడు కొంచెం అది చాయ్ తాగడానికి స్టెయినర్ వేయడానికి స్టెయినర్ అడిగింది, ఇచ్చినాం. సో దాని తర్వాత మళ్ళీ ఒకసారి ఉప్పు అడిగింది, ఇచ్చినాం. మళ్ళీ ఇప్పుడు అది ఇది అవసరమా? కొనుక్కోండి రా. మీరు కొనుక్కోండి. మీరు కూడా వర్క్ చేస్తారు, మేము కూడా పని చేస్తున్నాం. ఎవరిదాలు కొనుక్కొని మంచిగా వాడుకుంటే ఏమైతే చెప్పండి. నాకేమో మాటలు రావా గుంగ, నాకు రావు ఎక్కువ. ఇంట్రోవర్డ్ ఏం మాట్లాడతారు బాయ్? ఎనీవే, ఏమైతే అదైంది. కిచెన్లో ఎవరు లేరు. సో వాటర్ మిల్ ఉంది, ఇది 2 రోజులు అయింది తెచ్చి. సో ఇది తినలేదు. ఇప్పుడు ఈరోజు తినేసి కథం చేసేయాలి. కొంచెం స్మెల్ వచ్చినట్టు అవుతుంది కానీ మంచిగా ఉంది. అంటే బాగా మక్కింది. సో బాగా స్వీట్ అయింది ఇప్పుడు. పక్కి అంటే ఎక్కువ ఏమంటారు నాకు తెలియదు. సో అట్లా అవుతుంది కథ. సో ఎంతగానం ఇంట్రోవర్ట్ అయితే అంతగానం వాడుకుంటారు నేను. సో ఇంట్రోవర్ట్ ఉండడం నా తప్పు కాదు, నన్ను భగవంతుడు పుట్టించింది, అది భగవంతుడు తప్పు. నేనేం చేయాలి చెప్పండి? నేను ప్లేట్లో ఒక్కసారి అన్నం వేసుకొస్తేనే ఇంకోసారి పోవాలంటేనే సిగ్గు అవుతుంది డ్యూటీలో. నేను దీనే క్యాఫ్టరీలో నా వీడియోస్లో చూసి ఉంటారు. ఆ క్యాఫ్టరీలో ఒక్కసారి అన్నం వేసుకొస్తే అయిపోయింది. ఇంకోసారి పోవాలంటే ఇజ్జత్ అనిపిస్తుంది, ఎవడేమనుకుంటారో ఏమనుకుంటారో అని. అలాంటిది నేను ఎట్లా మాట్లాడతాను అనుకున్నారు చెప్పండి? బ్రో లైఫ్లో చాలా కష్టమవుతుంది బ్రో, నిజంగా చెప్తున్నాను. ఇంట్రోవర్ట్ అయితే ఇంకా చాలా కష్టమవుతుంది.